హలో ఫ్రెండ్స్, చూడండి విష్ణుకాంత పూలంటే మీరు చూసారు ఎప్పుడైనా? విష్ణుకాంత ఇదివరకు ఎప్పుడో చూశాను కానీ ఈ మధ్యకాలంలో చూడలేదు. వీధిలోకి చక్కగా కనబడుతున్నాయి. ఇలా కొమ్మ దానిలోంచి ఇది పూజకు కూడా చాలా పనికి వస్తాయంట. వెంకటేశ్వర స్వామికి అందరికీ చాలా ప్రియమని చెప్తున్నారు. చాలా అందంగా ఉంది, పచ్చగా ఉంది. కింద నుంచి పెరిగి వీధిలోకి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి తలలో ఉత్తు భలే ఉంది. 10 రోజుల నుంచి తీయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి తీసాను. ఇది దీంతో కూడా కథ చెప్పుకుందాం, మనకు అలవాటే కదా. అలాగే మొన్నట్లాగే ఒక అత్తగారు కోడలు కథే చెప్పుకుందాం. మరి అత్తగారు మామూలే, పాతకాలంలో కోడళ్ళు చాలా కష్టపెట్టేవారు. కష్టపెడుతున్నా అలా ఇలా కాదు. వచ్చింది పాపం అత్తింటికి. వచ్చినప్పుడు ఆహారం కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు. కొంచెం గంజి ముంతలోకి పోసి అన్నవార్చినప్పుడు ఏదో 4-5 మెతుకులు, దాని అదృష్టానికి ఎన్ని మెతుకులు వస్తే అదే భోజనం. ఆ తలుపు పక్కన కూర్చొని ఆ గంజి దాగి కదా ఉప్పేసుకుని గంజి దాగి ఆ 4 మెతుకులు వస్తే 4 మెతుకులు తిని అలాగే ఇంటి పని అంతా చేస్తూ ఆ అమ్మాయి అలాగే అత్తగారికి చెప్పిన పని అలా చేస్తూ అలా ఉండేది. అయినా అత్తగారికి కోడలంటే కరుణ లేదు, కనీసం కోడలు అన్నది కూడా లేదు. ఏం చేసేది? అలా చాలా కాలం అయ్యాక తల్లి కొడుకు కలిసి, ఆమె గర్భవతిగా ఉంది అప్పుడు, ఇద్దరు రాత్రిపూట తీసుకెళ్ళి నూతిలో వేసేస్తారు. కొంచెం దూరంగా తీసుకెళ్ళి నూతిలో వేసేస్తే ఆ నూతిలో ఒక నాగరాజు కాపురం ఉంటున్నాడు సంసారంతో. ఆయనకి ఆ వీపు మీద ఎప్పటి నుంచో వ్రణం, అంటే ఒక గాయం లాంటిది, పుండు లాంటిది ముందే తగ్గలేదు. చాలా బాధపడుతూ ఉన్నారు కుటుంబం. ఈమెను ఎప్పుడైతే అందులో తోసారో ఆ వ్రణం స్థితికి అతనికి స్వస్థత వచ్చిందనమాట. రోజు కొంచెం కుదురుబడింది. ఆ ఫ్యామిలీ అంతా సంతోషించి ఆమెని చక్కగా కాపాడుకుని నాగలోకానికి తీసుకెళ్ళారు. ఆ లోకంలో ఆమెను ఎంతో అతార్వతంగా చాలా అందంగా ఒక బిడ్డలాగా చూసుకున్నారు. ఒక మగపిల్లోడు కలిగాడు. అందంగా చక్కగా సీరే సారే బంగారు నగల ఒళ్ళంతా అన్నీ ఇచ్చి పైకి తీసుకొచ్చి భూమి మీదకి పల్లకిలో అత్తారింటికి తీసుకొస్తున్నారు. బోయిలు మాటలు పలుకులు విని అత్తగారు మొగుడు బయటకు వస్తారు. బయటకు వస్తే వచ్చి ఆడ గుమ్మలోనే ఆగుతుంది. ఆ గుమ్మలో ఆగినప్పుడు బయటకు వచ్చి చూస్తారు. అక్కడ ఈ సంటిపెట్టిని ఎత్తుకుని కోడల లోపలికి వస్తుంది. కోడలంటే కోడలని గుర్తుపట్టలేము. మంచి బంగారు నగలు, సారే సీరే, బోడంతా సిరి సంపద అన్నీ మోసుకుని వచ్చిందనమాట. ఎవరమ్మా నీవు మా ఇంటికి వచ్చేవేంటి అని అడుగుతారు. నేనే అత్తయ్య మీ కోడల్ని అంటే, అయ్యో ఎంత పని చేసాం, బంగారం వంటి కోడలు అని అంటే, ఈ నగల బంగారం ఇదంతా ఉంది కదా సొత్తు. ఇంకా అత్తగారికి భర్తకి కూడా అప్పుడు ప్రేమ ముట్టుకొచ్చేసింది. పూర్వకాలంలో ఇలాగే ఉండి అత్తింటి కోడలు కడగళ్ళు. తర్వాత ఎంతో బాగా చూసుకున్నారు. కథలో ఏంటి? ఓర్పుతో సహనంతో ఆమె ఇంకొకరికి ప్రయోజనపడి అక్కడ మెప్పు పొంది, స్త్రీ ఎక్కడున్నా సహనంతో ఓర్పుతో అలా జీవించాలి. కష్టాలు వచ్చినాయని కడబల పడకూడదు, బాధపడకూడదు. అలా ఓర్పుగా ఉంటే ఒడ్డెక్కింది. చక్కగా అందరూ మెచ్చుకున్నారు. ఆ అమ్మాయికి చక్కని చూడండి ఇది ఎంత అందంగా ఉందో. దీన్ని చూపించడానికి వచ్చి నేను ఈ కథ చెప్తున్నాను. నాకు ఇంట్లో వీడియో తీయటానికి ఎవరు లేరు, బయటికి వెళ్ళారు మా అమ్మాయి వాళ్ళు. అందుకని నేను ఈ పని ఇలా చేస్తున్నాను. కథ మొన్న ఎవరో చెన్నై నుంచి రెగ్యులర్గా చెప్పండి, మేము ఏకరగా ఎదురు చూస్తున్నామని అన్నారు. అమ్మ చూడండి, వినండి. ఈ కథ ఇలాంటివి ఉంటాయి. పూర్వకాల కథల్లో స్త్రీల ఓర్పుకు సంబంధించి ఎన్నో ఉంటాయి. చూసారా ఒక పక్క కోయిలలు. మంచి సాయంకాలం. ఈ కథ ఎలా ఉంది? మీరు నచ్చిందో లేదో మరి కాంప్లిమెంట్ చేయండి. వినండి ఈ కథలో, పిల్లలకి చెప్పండి, మన సంస్కృతిని నిలబెట్టండి. బాగుందా? దూరంగా దీని అందం అసలు ఏంటి? ఆ కొమ్మ ఏంటి? ఆ రెమ్మ ఏంటి? దాని పువ్వులేంటి? వర్ణించలేకపోతున్నాను నేను కదా. బాగుందా? సరే మరి మళ్ళా మీరు కోరితే మళ్ళీ ఇంకో కథ చెప్తున్నాను. ఉన్నా మరి.